అదే జరిగితే రాజకీయాల నుంచి తప్పుకుంటా అంటూ పవన్ కళ్యాణ్ అయితే బిగ్గెస్ట్ స్టేట్మెంట్ ఇచ్చారనమాట. ఏ సందర్భంగా ఇచ్చారు, అసలు ఎందుకు ఇచ్చారు? అసలు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే రాజకీయ రంగంలోకి అడుగు పెట్టాడో అప్పటి నుంచి కూడా ప్రజల కోసం, ప్రజల క్షేమం కోసం, ప్రజల యొక్క అభివృద్ధి కోసం, రాష్ట్రం అభివృద్ధి కోసం అహర్నిశలు కూడా కష్టపడుతూనే ఉన్నాడు. సో ఆయనకు పదవి ఉన్నా లేకపోయినా, డబ్బులు ఉన్నా లేకపోయినా, సొంత డబ్బులు అంటే ప్రభుత్వం నుంచి నిధులు వచ్చినా రాకపోయినా కూడా తన సొంత జేబు నుంచి డబ్బులు తీసుకొచ్చి ప్రజలకు పెట్టినటువంటి ఒక గొప్ప నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. సో చాలామంది అంటూ ఉంటారు, అసలు ఆయన సినిమా ఇండస్ట్రీకి చెందినటువంటి వ్యక్తి, ఆయనకు రాజకీయాలు ఏం తెలుసు, రాష్ట్రం పరిస్థితులు ఏం తెలుసు, ఎక్కడ ఏ సమస్య ఉంది ఏం తెలుసు, అసలు ఆయన ఎందుకు తీసుకొచ్చారు, అసలు ఆయన ఎందుకు వచ్చాడో ఆయనకైనా తెలుసా? సో ఇట్లా రకరకాలుగా ఎంతోమంది ఎన్నో రకాలుగా కూడా అవమానాలు గురి చేశారు. అయినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు ఏ ఒక్కరి మాటలు కూడా పట్టించుకోకుండా అవన్నీ కూడా నాకు ఒక అక్షింతల్లాగా, అవన్నీ కూడా నాకు ఒక మెట్లలాగా, నేను వాటిని ఎక్కుతూ పైకి వస్తాను అని చెప్పేసి కలబడి నిలబడి ఫైట్ చేసి ఇప్పుడు డిప్యూటీ సీఎం స్థాయికి ఆయన ఎదిగారు. అయితే ఇప్పుడు కూడా ఆయన పదవి ఉన్నప్పుడు ఒకలాగా, లేనప్పుడు ఒకలాగా ఎప్పుడు కూడా లేదు. పదవి లేకపోయినా కూడా అదే విధంగా అదే ప్రజల కోసం పాటుపడ్డారు. ఇప్పుడు ప్రజలకు అంటే తనకు ఒక ప్రజలందరూ కూడా కలిసి ఆయనకు ఒక సీట్ని అప్పగించారు. అయినప్పటికీ కూడా నాకేదో పార్టీలో అది వచ్చింది, లేకపోతే సీట్ వచ్చింది, డిప్యూటీ సీఎం గర్వం కాకుండా ఇప్పటికి కూడా అదే ప్రజల కోసం ఇంకా పాటు పడుతూనే ఉన్నారు. సో రీసెంట్గా కాకినాడ ఉప్పాడకు వెళ్ళడం జరిగింది. సో అక్కడ మత్స్యకారులతో మాట్లాడుతున్నప్పుడు అక్కడ ప్రతి ఒక్క పాయింట్ని కూడా వాళ్ళకు ఏమేమి సమస్యలు ఉన్నాయనే విధంగా వాళ్ళు ఏం చెప్పారో అన్నిటినీ కూడా జాగ్రత్తగా విని ప్రతి ఒక్క పాయింట్ని కూడా నోట్ చేసుకున్నారు. సో ఈ విధంగా అంటే మన దేశ చరిత్రలోనే, రాజకీయ చరిత్రలోనే ఏ ఒక్క నాయకుడైనా, ఏ ఒక్క డిప్యూటీ సీఎం కావచ్చు, ఏ ఒక్క సీఎం అయినా కూడా ప్రజల సమస్యలు విని వాటిని నోట్ చేసుకున్న దాఖలాలు ఎక్కడైనా ఉన్నాయా అంటే ఎక్కడా కూడా లేదు. సో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు లాంటి ఒక గొప్ప నాయకుడు చాలా రేర్గా కనిపిస్తారు. అయితే అక్కడ మత్స్యకారులకు సంబంధించి ప్రతి ఒక్క అంటే సమస్యను కూడా విని ఆన్ ది స్పాట్ కూడా 18 కుటుంబాలకు కూడా ఆయన నష్టపరిహారము విడుదల చేయడం జరిగింది. దాంతోపాటు కాలుష్యం అంటే ఏదైనా విషపూరిత జలాలు సముద్రంలో వదులుతున్నారు కంపెనీకి సంబంధించిన వాళ్ళని చెప్పేసినప్పుడు దాన్ని కూడా 3 రోజుల్లో నేనే స్వయంగా బోట్ మీద వచ్చి పరిశీలిస్తాను, అదేవిధంగా ఒక ప్రత్యేకమైనటువంటి కమిటీని కూడా ఏర్పాటు చేస్తాను దీని గురించి అని చెప్పేసి, అండ్ దాని గురించి అంటే ఇక్కడ ఏ కంపెనీస్ తీసుకొస్తున్నాయి, ఎలాంటివి, అవి ఎందుకు ఈ విధంగా చేస్తున్నారని దాన్ని కూడా కమిటీ వేస్తామని చెప్పేసి, దాంతోపాటు ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వాళ్ళకు కూడా నష్టపరిహారాలు ఇప్పిస్తామని చెప్పేసి, అదేవిధంగా కోతకు గురవుతున్నటువంటి గ్రామాలకు ఖచ్చితంగా రక్షణ కూడా కట్టిస్తామని చెప్పేసి కూడా హామీ ఇచ్చారు. ఒకవేళ మీకు సమస్యలు కనుక నేను తీర్చకపోతే, ఈ మాట కనుక నీకు తప్పితే ఖచ్చితంగా నేను రాజకీయాల్ని కూడా వదిలేస్తాను అని చెప్పేసి వాళ్ళకు మీడియా ముఖంగా, సభాముఖంగా కూడా ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అంటే ఇప్పుడు ఏ రాజకీయ నాయకుడైనా కూడా వాళ్ళు చాలా రకరకాల హామీలు ఇస్తూ ఉంటారు, కానీ వాటిని నెరవేర్చడంలో మాత్రం వినకంజ వేస్తూ ఉంటారు. కానీ పవన్ కళ్యాణ్ గారు అట్లా కాకుండా ఓపెన్ స్టేట్మెంట్, అంటే మీ సమస్యలు కనుక నేను తీర్చలేకపోతే రాజకీయాలనే వదిలేస్తాను అని చెప్పారంటే ఖచ్చితంగా ఆయన సమస్యల పట్ల ప్రజల కోసం ఎంత పాటుపడుతున్నారో అర్థం చేసుకోవచ్చు. సో మరి ఆయన ఈ మాట చెప్పిన తర్వాత ప్రజలందరూ కూడా ఇప్పటివరకు నమ్మకం ఉంది, ఇంకా స్ట్రాంగ్ నమ్మకం అనేది ఏర్పడింది.